జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనకందరికి బాగా తెలుసు, రష్యా వచ్చేసి మన మిత్ర దేశం. మొదటి నుంచి కూడా మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సందర్భాలు ఏంటంటే వాళ్ళు మనకు చేయిందిచ్చారు. అట్లాగే ఏంటంటే ఇట భారత్ కూడా రష్యాకు ఫేవర్గా ఉన్నది. మనం మొన్న కూడా విన్నాం కదా, అమెరికానే ఎట్టం ఒకటి చేసి ఆ రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఎట్టం ఒకటి ఆపేయమని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని భంగపడుకునింది, దేవుడిచ్చింది అమెరికా. అది పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్షిప్, భారత్ రష్యా ఫ్రెండ్షిప్ అట్టాడిది. దానికి సంబంధించిన ఒక విలువైన అద్భుతమైన వార్త మీ ముందుకు వచ్చినా అందరూ వినండి దయచేసి పూర్తిగా. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు రష్యాకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. రెండు దేశాలు కూడా బద్ధ శత్రువులు మారి తయారైనాయి. ఈ క్రమంలోనే అమెరికా రష్యా మీద వచ్చేసి 5,000కు పైగా ఆంక్షలు విధించింది. రష్యాను ఒంటరి చేద్దామని అమెరికా అలాగే ఇతర పశ్చిమ దేశాలు విశ్వ ప్రయత్నం చేశాయి. అన్నీ కూడా రష్యాను ఏకాకిం చేసి ఇక రష్యాకు భవిష్యత్తు లేకుండా చేద్దామనేది ఈ అమెరికా యూరప్ దేశాలు ఎత్తుగడ, వీళ్ళ ప్లాన్ ఇది చూడండి. కానీ భారత్ మాత్రం రష్యాకు అండగా నిలబడేది. అది ఫ్రెండ్షిప్ అంటే. ఈ క్రమంలో అమెరికా భారత్ మీద కూడా తీవ్ర ఒత్తిడిని అయితే తీసుకొచ్చింది. రష్యాతో అన్ని సంబంధాలను కూడా వదులుకోవాలని భారత్పై అమెరికా ఒత్తిడి తెచ్చింది. అయితే భారత్ మాత్రం ఈ ఒత్తిడికి తలగకపోగా రష్యా నుండి పెద్ద ఎత్తున ఈ ముడి చమురు, అలాగే ఈ రసాయన ఎరువులు, ఈ బొగ్గును, వీటిలన్నిట్లు కూడా కొనుగోలు చేస్తూ వస్తుంది. దీంతో అమెరికా ఆగ్రహానికి పట్టణ పగ్గాలు లేకుండా పోయినాయి. ఈ పిచ్చుకొక్క గరిచి ఎట్టుంటుందో ఆ మారి చేసాగింది అది. అందుకే ఖలిస్తాన్ తీవ్రవాది ఉన్నాడు కదా, ఈ నీచుడు, ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను అని చెప్పేసి వాడిని హత్య చేయబడినాడని చెప్పి మన దేశానికి సంబంధించినటువంటి దౌత్యవేత్త, ఆయన పేరు నిఖిల్ గుప్తా, ఆయన్ను అమెరికా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడమే కాకుండా ఆ దృశ్యాలను ఆ వీడియోగా చిత్రీకరించి అదంతా వీడియో తీశారు. వీడియో తీసి వాటిల్ని సోషల్ మీడియాలో విడుదల చేసింది అమెరికా. చూడండి ఎంత తలపోకురో, ఎంత గర్వమో, ఎంత అహంకారమో. అంతేకాకుండా భారత్లో మైనార్టీల మీద తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, భారత్లో మైనార్టీలను హింసిస్తున్నారని, భారత్లో మైనార్టీలు అభద్రతా భావంతో బ్రతుకుతున్నారని చెప్పేసి అమెరికా ఒక దిక్కుమాల రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇదంతా మనకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని వీడియోలో మన దీని గురించి అంతా మనం మాట్లాడుకున్నాం. ఇంత చేసినప్పటికి కూడా భారత ప్రధాని మన మోడీ గారు అయితే ఏం పీక్కుంటారో పీక్కొని పోండి అన్నట్టు ఈ రష్యా పర్యటనకు పోయి ఈ పర్యటన అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళా వచ్చినారు. దీంతో ఈ అమెరికా ఒత్తిళ్ళు, చేసిన పనులు ఏ కూడా చెల్ల, అది కదా కథ. అట్లుండాల. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయానండి మీరు, ఈ సమావేశాలలో రష్యా ఇదే విషయంపై అమెరికా నిలదీసింది. అక్కడ భారత్కు సపోర్టుగా రష్యా రాయబారి, ఈయన పేరు వచ్చేసి సెర్గీ లావ్రోవ్, ఈయన పేరు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే ఏమన్నాయంటే, మా మిత్రదేశం భారత్పై అమెరికా ఎంత ఒత్తిడి తీసుకొస్తుందో, ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుందో మేమన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య. ఇది రష్యాతో ఈ ముడి చమురు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అమెరికా భారత్ మీద ఒత్తిడి తెస్తుంది. కానీ మేము ఐక్యరాజ్య సమితిలో చెప్తా ఉన్నాం, భారత్కు ఎంత ముడి చమురు కావాలంటే అంత ముడి చమురును సప్లై చేయడానికి రష్యా సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు భారత్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది ప్రపంచంలో. దాని ఎదుగుదల కోసం భారత్ ఏం చేయాలనేది భారతదేశమే నిర్ణయం తీసుకుంటుంది. అయ్యాడు ఒకటి బోడి పెత్తనం అనేది లే. ఈ విషయంలో అనవసరంగా అమెరికా జోక్యం చేసుకొని అమెరికా పరువు తీసుకోవద్దు. ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలనేది భారతదేశానికి తెలుసు అంట. ఈ రష్యా రాయబారి ఈ సెర్గీ లావ్రోవ్ ఐక్యరాజ్య సమితిలో ఈ అమెరికాకు ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసినాడు. ఈ విషయంపై ఈ అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతుందో మనం చూడాలా. అది ఏ కథ. ఫ్రెండ్షిప్ అంటే అట్టుండాలా. ఎవరిని ఏం కేర్ చేయమని, డోంట్ కేర్. మన దేశానికి సంబంధించిన ప్రయోజనాల కోసం మన ఎవడి దగ్గర మన తలగాల్సిన అవసరం లే. అది ఎవరినైనా కూడా డోంట్ కేర్ అన్నమే. ఎందుకంటే మన దేశం, మన ప్రజలు మనకు ముఖ్యం కదా. ఈ విషయంలో 100% నరేంద్ర మోడీ గారికి అయితే 100కి 100 మార్కులు వేయాల. అది పరిస్థితి. మాట్లాడేవాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఓరు స్వామి, నిన్న ఒకడు కామెంట్ పెట్టాడు, ఇట్లా భారతదేశంలో ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద ఇట్లా రక్షణ రంగ ఉత్పత్తులన్నీ తయారు చేస్తూ ఉన్నారు, మన సైన్యానికి ఇస్తూ ఉన్నారు, కొన్నిట్లు బయట దేశాలు కూడా ఈ మారి ఎగుమతి చేస్తారంటే అసలు మనం పెట్టిన వీడియోకు ఓడి పెట్టిన కామెంట్కు సంబంధమే లేదు. ఏంటంటే కడుపు మంట. అసలు వీడైతే ఎవడికి పుట్టినాడో ఏం చేసి పుట్టినాడో నాకైతే తెలియలా. వీడు మళ్ళీ భారత్లో ఉంటాడు. దరిద్రం ఏంటంటే పేరు కూడా మన పేరులో పెట్టుకుంటాడు. చూడండి ఎట్టున్నాదో, వీడి రక్తంలో ఈవిడి జీన్స్ ఉన్నదో నాకు అర్థం కాల.
అది పరిస్థితి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా అట్లా లైక్ కొట్టి వీలైనంత మందికి, ఏది మన ఫ్రెండ్స్కి కానీ గ్రూపులకు కానీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి దయచేసి ప్లీజ్. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మళ్ళా కోరుతా ఉన్నా. జై శ్రీరామ్.